సిక్కింలోని డోక్లాం సరిహద్దు వివాదంపై ఓవైపు చైనా తొండి వైఖరిని కొనసాగిస్తున్న వేళ అక్కడి ప్రసార మాధ్యమాలు కూడా భారత్పై అక్కసు వెళ్లగక్కాయి. భారత సైన్యం డోక్లాం నుంచి మర్యాదగా వెళ్లిపోవాలని, లేకుంటే తరిమి కొడతామని ఘాటైన పదజాలంతో దూషణల పర్వానికి దిగాయి. చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సహా డోక్లాం వివాదంపై సంపాదకీయాలు రాసిన వివిధ పత్రికలు భారత్కు తగిన గుణపాఠం చెప్పాలంటూ ఆక్రోశించాయి. భారత్ ఓసారి అద్దంలో చూసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన చైనా ప్రసార మాధ్యమాలు చైనా భూభాగం నుంచి భారత సైన్యాన్ని తరిమివేయడానికి తమ దళాలకు తగిన సత్తా ఉందని పేర్కొన్నాయి. 1962 యుద్ధం నాటి స్థితిలో ప్రస్తుతం భారత్ లేదంటూ రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన చైనా పత్రికలు మరింత ఎక్కువ నష్టం కొని తెచ్చుకుంటుందని, ఆయన నిజమే చెప్పారని వ్యంగ్యాస్త్రాలు విసిరాయి. చైనాతో యుద్ధం వస్తే భారత్ 2.5 రెట్లు సిద్ధంగా ఉందన్న సైనిక దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ హెచ్చరికపైన స్పందించిన అక్కడి పత్రికలు చైనా సైన్యం సత్తా చూపాలని వ్యాఖ్యానించాయి.